చలికాలంలోనో లేదా బాగా ఏసీ ఉన్న గదిలో కూర్చున్నప్పుడు మన చేతులు కాళ్ళు చల్లబడడం మనకు అనుభవమే. కానీ కొంతమందికి వాతావరణంతో సంబంధం లేకుండానే కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. వేడి వాతావరణంలోనూ అరికాళ్ళు అరిచేతులు మంచుగడ్డల్లా చల్లగా తగులుతుంటాయి. చల్లదనంతో పాటు చేతులు పారిపోవడం, తిమ్మిర్లు రావడం లేదా స్పర్శ తెలియకపోవడం వంటి ఇబ్బందులు కూడా కొందరిలో కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు నా శరీర తత్వం ఇంతేనని చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి కాళ్ళు చేతుల్లో ఇలాంటి చల్లదనం వెనుక రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు కారణంగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఆసక్తికరమైన ఈ విషయం గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చేతులు కాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండటం సాధారణమా లేక ఏదైనా జబ్బుకు సంకేతమా? చేతులు కాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండవండి. కొంతమందిలో ఏంటంటే ఓన్లీ ఫస్ట్ వేళ్ళు చల్లబడతాయి. వేళ్ళు చల్లబడి అవి నీలం రంగులో మారటం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని వాస్కులైటిస్ ప్రాబ్లం అంటాం. ఇది చాలామందికి అవగాహన ఉండదు. వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళు ఏదైనా చలి ప్రాంతంకో లేకపోతే ఏదైనా చల్లటి నీళ్ళల్లో చేయి పెట్టినప్పుడు ఇవి ఇలా నొప్పి కింద రావడము, చల్లపడిపోవడము, తర్వాత నీలం రంగులో మారడం ఇవన్నీ జరుగుతాయండి. సో ఇవి మనకి స్మాల్ వెజల్ వాస్కులైటిస్ అంటాం. సో అంటే చిన్న చిన్న రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణ ఆగిపోవటం. సో దీనివల్ల చాలామంది చేతులు వేళ్ళు నల్లపడిపోయి మన దగ్గరికి వస్తుంటారు. దీన్ని గ్యాంగ్రీన్ అని కూడా అంటాం. సో ఇలా నెగ్లెక్ట్ చేస్తే గ్యాంగ్రీన్ వరకు కూడా వెళ్తుంది. ఇంకా కొంతమందిలో పెద్ద రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఉండడం వల్ల మళ్ళీ ఇదే సమస్య, మన చెయ్యంతా చల్లబడ్డం, కాలంతా చల్లబడ్డం, ఇవి పెద్ద రక్తనాళాల్లో రక్తం గడ్డ ఫామ్ అవటం వల్ల ఇది ఎక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. ఎక్యూట్ అంటే అప్పటికప్పుడు రక్తనాళంలో గడ్డ కట్టుకుపోవటం. క్రానిక్ అంటే నెమ్మదిగా రక్తనాళాల్లో పెళుస్తత్వం ఏర్పడి మనకి గట్టిగా పడిపోయి మూసుకుపోవటం. సో ఇవి రెండు కారణాల వల్ల మనకి పెద్ద రక్తనాళాల సమస్యల వల్ల మనకి చేతులు కాళ్ళు చల్లబడతాయి. చిన్న రక్తనాళాల్లో సమస్యల వల్ల కూడా చేతులు కాళ్ళు చల్లబడతాయి. సో దీనికి మనము ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి ఎర్లీగా వెళ్తే చక్కటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే శరీరంలో ముందుగా ఎలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి? బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే మనకి చాలా ముందుగానే మన బాడీ చెప్తూ ఉంటుందండి. దీనిలో ముఖ్యంగా మనకి చేతుల్లో కాళ్ళల్లో నొప్పులు రావటం మొదలెడతాయి. తర్వాత మన జుట్టు వెంట్రుకలు ఉంటాయి కదండి, కాళ్ళల్లో చేతుల్లో ఉన్న వెంట్రుకలు తగ్గటం మొదలు పెడతాయి. సో మన కండ కూడా తగ్గిపోవటం మొదలవుతుంది. సో దీనివల్ల చేతులు కాళ్ళు సన్నపడిపోయినట్టు అవుతాయి, శక్తి లేకుండా ఉంటాయి. కొంచెం దూరం ఏదైనా చిన్న పని చేసినా, కొంచెం దూరం నడిచినా కూడా మనకి వీక్నెస్ అనేది వస్తుందండి. ఇవన్నీ ఎర్లీ స్టేజెస్ అన్నమాట, ముందుగానే మనకి ఇచ్చే హింట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవి ముందుగానే మనం గమనించినట్టయితే తీవ్రమైన సంకేతాలు నెక్స్ట్ ఎలా ఉంటాయంటే, మనం కూర్చున్నా లేకపోతే ఏం పని చేయకపోయినా కూడా తీవ్రమైన నొప్పి, రెస్ట్ పెయిన్ అంటాం. సో అలాంటి రెస్ట్ పెయిన్ ఉండడము, తర్వాత కాలు వేళ్ళు నల్లపడిపోవడము, గ్యాంగ్రీన్ అంటాం. ఇలాంటి గ్యాంగ్రీను, బగబగ మంటలు, కూర్చున్నప్పుడు కూడా నుంచోకున్నా కూడా తీవ్రమైన మంట, నడవలేని తనము, ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజెస్ కింద వస్తాయండి. సో ముందుగానే హెచ్చరికలు మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ కూడా అది ఇలాంటి ప్రాబ్లమ్స్తో మళ్ళీ హెచ్చరిస్తుంది. అప్పుడు కూడా మనము ఈ హెచ్చరికలు తీసుకోకపోతే కంపల్సరీగా కాలు కానీ చేయి కానీ తీసేయాల్సిన చాలా ఛాన్సెస్ పెరిగిపోతాయండి. మధుమేహం, హై బీపీ, స్మోకింగ్ వంటి అలవాట్లు రక్త ప్రసరణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? స్మోకింగ్ వల్ల రక్తనాళంతో పాటు రక్తం గడ్డకట్టే తత్వం కూడా ఏర్పడుతుందండి. సో అందుకని దీనికి మనం ట్రీట్మెంట్ అనేది మంచిగా ఇవ్వలేము. సో స్మోకర్స్ అందుకనే ఫస్ట్ ఎర్లీగా మనం ఎంత దూరంగా మనకి స్మోకింగ్ ఉంటే అంత మీ రక్తనాళాలు చాలా మంచిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేది షుగర్ ఎందుకని మనం మాట్లాడుకోవాలంటే, మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో షుగర్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో అందుకని మనం ఆ షుగర్కి వల్ల బారిన పడేవాళ్ళు కంట్రోల్ ఉంచుకోవటమే కాకుండా ఈ ప్రమాదాల గురించి కూడా అవగాహన పెంచుకొని ముందుగానే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అప్పుడే మనము ఈ రక్తనాళాల సమస్య నుంచి మనం కాపాడుకోవచ్చు.
3 బీపీ పేషెంట్స్ వయసు రీత్యా కూడా వాళ్ళల్లో రక్తనాళాల్లో మార్పులు మొదలవుతాయండి. ఇవి రక్తనాళం యొక్క పటిష్టతత్వానికి అంటే కాల్షియం డిపాజిషన్స్కి కారణమవటమే కాకుండా రక్తనాళం పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీళ్ళతో పాటు ఆటోఇమ్యూన్ వాస్కులైటిస్ కూడా ఈ 4 కారణాలు మనకి రక్త ప్రసరణలో మార్పులకి కారణమవుతుంది. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావటం, కొద్దిసేపు ఆగితే తగ్గిపోవటాన్ని ఆర్టరీస్ బ్లాకేజీకి సంకేతంగా భావించవచ్చా? కొంచెం దూరం నడవంగానే మన పిక్కలు పట్టేయటం, లేకపోతే నొప్పి రావటం, మనం కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నడవగలగటం, దీన్ని క్లాడికేషన్ అంటాము. సో ఈ క్లాడికేషన్ యొక్క మెయిన్ ఎందువల్ల వస్తుందంటే మనకి కండకి సరిపడా రక్తం అందకపోవడం వల్ల. ఎందుకని అందట్లేదంటే రక్తనాళంలో బ్లాకేజ్ ఉండడం వల్ల. సో ఎప్పుడైతే రక్తనాళం బ్లాక్ అంటే రక్తనాళం పూడిక ఏర్పడి మనకి రక్తం కిందకి అందట్లేదో అప్పుడు మనకి ఈ క్లాడికేషన్ పెయిన్ అంటాము. అంటే నడవలేకపోవటము, కొద్ది దూరం నడవగానే నొప్పి రావటము, కాళ్ళల్లో శక్తి లేకపోవటము, ఇందాక చెప్పినట్టు కాళ్ళు కండ తగ్గిపోయి సన్నపడడం కాలు, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్టీరియల్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. కాళ్ళు చేతులు నల్లబడటంతో పాటు నీలం రంగులోకి మారటం లేదా మొద్దుబారటం అనేది ఎందుకు ప్రమాదకరం? ఇది మనము ఎప్పుడైతే ఇలాగా నీలం రంగులో మారడము, నొప్పులు రావడము, చల్లగా ఉండడము చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే దీనికి ఒక టైం పీరియడ్ లోపల మనం ట్రీట్మెంట్ అందించకపోతే ఆ కాళ్ళు యొక్క కండ చనిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి చేతి యొక్క కాలు కండ చనిపోయిందో మళ్ళీ అది బతికి రావడం అనేది జరగకపోవచ్చు. సో అప్పుడు మనం కాలు కానీ చేతిని కానీ కంపల్సరీ తీసేయడం చేయాల్సి వస్తుంది. ఎంత ఎర్లీగా లెస్ దాన్ 24 అవర్స్లో కానీ మీరు డెఫినెట్గా ఒక ప్రాపర్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మీ కాలు కానీ చేయి కానీ 100% కాపాడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, చాలా సులువైన ప్రక్రియలతో కూడా మేము కాపాడుతున్నాం. సో కానీ టైమ్లీ రావడం అనేది మనకి అది చాలా ఇంపార్టెంట్ దీనిలో. సో దీని మీద ఎంతైనా మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ పాయింట్ మీరు చెప్పినట్టయితే వాళ్ళ టైమ్లీగా ఎప్పుడైతే వెంటనే కాళ్ళు చేతులు చల్లపడ్డాయో, నాడి కొట్టుకోవట్లేదో, నీలం రంగులో మారుతున్నాయో వెంటనే మనము ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి, మీకు అందుబాటులో ఉన్న వాస్కులర్ సర్జన్ దగ్గరికి కంపల్సరీగా వెతుక్కొని మీరు వెళ్ళాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఎందుకంటే అది మీ కాలు మీ చెయ్యి, మీరే కాపాడుకోగలగాలి కాబట్టి. బ్లడ్ సర్క్యులేషన్ సమస్యల్ని నిర్ధారించడానికి ఏ పరీక్షలు చేస్తారు? డాప్లర్ స్కాన్ ఎలా ఉపయోగపడుతుంది? ఆర్టీరియల్ ఏబిఐ టీబీఐ అనే చిన్న ప్రక్రియ ఉంటుంది. దాని ద్వారా ఎంత పర్సంటేజ్ ఫ్లో వెళ్తుందో చూస్తాము. నెక్స్ట్ డాప్లర్ స్కానింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ స్కానింగ్ చేసినప్పుడు పైనుంచి రక్తం ఎంత వస్తుంది, కింద నుంచి రక్తం మళ్ళీ పైకి అందుతుందా లేదా, ఇవన్నీ కూడా ఒక చిన్న స్కానింగ్తోనే మేము చూస్తాము. దీని నెక్స్ట్ మనకి ఎవరిలో అయితే బ్లాకేజ్ ఉందని కన్ఫర్మ్ చేసుకున్నామో మనం నెక్స్ట్ కంపల్సరీగా సిటీ యాంజియోగ్రామ్ అని తీస్తామండి. ఈ సిటీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే రెగ్యులర్ యాంజియోగ్రామ్ అనేది తీసినప్పుడు మనకి ఈ ఎంత పొడుగు బ్లాక్ ఉంది, ఎక్కడి నుంచి ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది అనేది మనకు ఇంకా క్లారిటీగా మనకి అర్థమవుతుందండి. జీవనశైలి మార్పుల సాయంతో బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుచుకోవచ్చా? జీవనశైలిలో మార్పులు చేసినట్టయితే చాలా ఈజీగా ఈ వాస్కులర్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చండి. ముఖ్యంగా మనం రోజు ఒక ½ అన్ అవర్ నడిచినట్టయితే మనకి వాస్కులర్ సమస్యలు అన్నీ కూడా పోతాయి. దాంతోపాటు మనకి మిగతా షుగర్ కంట్రోల్లో ఉండడము, స్మోకింగ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ మానేయడము, అసలు అలవాటు లేకుండా ఉండడము, తర్వాత బీపీ ఉంటే మనం కంట్రోల్గా ఉండడము, దీంతోపాటు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏజ్ పెరిగే కొద్దీ ఒకసారి చెక్ చేసుకుంటాము, టైమ్లీ ఒక వాస్కులర్ సర్జన్కి ఎర్లీగా కలవడము, ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే ఇలాంటి వాస్కులర్ సమస్యలు అన్నిటికీ కూడా చక్కటి చికిత్సతో పాటు అసలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చండి చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే. కాళ్ళు చేతులు తరచుగా చల్లబడటాన్ని వాతావరణ ప్రభావంగానో చిన్న విషయంగానో కొట్టిపారేయకూడదు. అది మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో జరుగుతున్న అంతర్గత సమస్యలకు తొలి సంకేతంలా భావించాలి. డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో వైద్యం తీసుకుంటే ఈ ఇబ్బందుల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు.